ఇప్పుడు ఒకరిని చూపిస్తాను. ప్రతి వాళ్ళు ఏంటంటే చాలా మంది చాలా రకాలుగా అడిగారు, ఏంటి శివన్ ఎక్కడా ప్రశాంత్ కోర్టు దగ్గరికి వెళ్ళలేదు. కోర్టు దగ్గరికి ఎందుకు? నేను లాయర్లు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీతో నేను టచ్లో ఉన్నాను. నేను కోర్టు దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? కోర్టు దగ్గరికి వెళ్ళి వాడిని ఏదో క్వశ్చన్ వేస్తారు, కోపాలు వస్తాయి, మాట్లాడతాం, మళ్ళీ దాన్ని ట్రోల్ చేస్తారు. ఇదంతా అవసరమా చెప్పండి? అవసరం లేదు కదా. ప్రశాంత్ అనేవాడిని ఎప్పుడైతే నా భుజం మీద ఎత్తుకున్నానో అది వాడి క్యారెక్టర్ నా భుజం మీద ఎత్తుకున్నా. వాడి చెడ్డ పిల్లాడు కాదు, బై మిస్టేక్ జరిగింది. ఏంటి ఫ్యాన్స్ లేకపోతే కర్మ బాలేకనో ఏదో జరిగింది, అంతేగాని ప్రశాంత్ అనేవాడు వాడిని పొగడాల్సిన అవసరం నాకు లేదు. అలాగే ప్రతిసారి పొగడాలి, ప్రతిసారి ఇబ్బంది అయితే మనకి కమ్యూనికేషన్ ఇంత ఉన్నప్పుడు ప్రతిసారి ఎందుకు వెళ్ళాలి అక్కడికి? వెళ్ళి పోలీసులు ఎందుకు? మనం చట్టాన్ని గౌరవించాలనుకున్నప్పుడు చట్టాన్ని గౌరవించాలి, అంతే. గౌరవిస్తాడు శివాజీ, ఎప్పుడు కూడా చట్టాన్ని అతిక్రమించడు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా సరే చట్టం ఉంది అనంటే చట్టాన్ని గౌరవించాల్సిందే, చట్ట పరిధిలో ఉన్నప్పుడు. సో కాబట్టి ప్రశాంత్ అనేవాడు నా బిడ్డ. వాడు ఎటువంటి పొరపాటు చేయడానికి ఫస్ట్ వీక్లో నాగార్జున గారు అడిగారు, అందరు ఎగబడుతున్నా కూడా నేను ఒకటే మాట చెప్పా, వాడు ఫెయిర్ క్యారెక్టర్ సార్. వాడికి పల్లెటూరుకు సంబంధించిన వాతావరణం పెరిగినోడు కాబట్టి ఆ విధంగా బిహేవియర్ తప్పితే స్మార్ట్ షార్ట్ కట్లు ఇవన్నీ తెలియవండి. నేను నమ్ముతున్నాను సార్ వాడిని అన్న. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు కాబట్టి నేను ట్రావెల్ అవ్వగలిగాను అతనితోని. సో కాబట్టి హియర్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ प्रीति, कहाँ है तू? You're gonna miss the flight. I'm boarding. బాలరావు ప్రశాంత్ విడా ఎరా మరి చెప్పరా వాళ్ళందరికి, శివన్ ఎక్కడా శివన్ ఎక్కడ ఉంటాడు? అది మీ అందరి ప్రేమను గెలుచుకున్నందుకు నిజంగా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమ దొరుకుడు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో ఈ జన్మలో దొరికింది. నాకు అన్న లేడు అనుకున్నా, ఈ జన్మకి అన్న నా అన్ననే. చచ్చిపోయేంత వరకు అన్న నాకు అన్ననే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. లవ్ యూ అన్న. లవ్ యూరా. నేను లోపల ఒక రకంగా, బయటకు వచ్చినాక ఇంకో రకంగా, అట్లా ఉండదు నా క్యారెక్టర్ పాటి మీ అందరికీ తెలిసిపోయింది. ప్రశాంత్ అనేవాడు ఒకటి ఓకే. ఈ ఏజ్లో ఏముంటుందంటే చిన్న చిన్న ఎక్సైట్మెంట్లు, నా కోసం వచ్చారు ఇంతమంది, వీళ్ళని ఎలాగైనా కలవాలి అనే ఒక ఎక్సైట్మెంట్లో చిన్న చిన్న పొరపాట్లు దొర్లుతాయి. దానికి ఆ పొరపాట్లు ఎలా దిద్దుకోవాలో కూడా ఒక 1 వీక్లో మీరు అందరూ చూస్తారు. 1 వీక్ 10 డేస్లో లేదా కొత్త సంవత్సరంలో అందరూ బిజీగా ఉంటారు కాబట్టి దాన్ని మనం చేసిన తప్పుల్ని మనం ఎలా సరిదిద్దుకోవచ్చు అనేది ప్రశాంత్ మీ అందరికీ చూపిస్తాడు. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ప్రశాంత్